నిత్యం సమాజ హితం కోసం ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయటం కోసం అనుక్షణం సమాజంలో ఎదురవుతున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం తపన పడి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకెళ్లేటువంటి జర్నలిస్టుల మీద దాడులు రాష్ట్రంలో అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లా వీకోటలో శ్రీగంధం స్మగ్లింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ స్మగ్లర్స్ మీద వార్తలు రాసినందుకు గాను జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆంధ్రజ్యోతి విలేకరిని అత్యంత పాశవికంగా దారుణంగా గొడ్డళ్లతో నరికి చంపివేశారు. జర్నలిస్టులకు రక్షణకి ఏ విధమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపుతున్నటువంటి దాఖలాలు కనపడటం లేదు. జర్నలిస్టులు రక్షణ నిరంతరం ప్రభుత్వాల బాధ్యత, సమాజం బాధ్యత. అటువంటి తరుణం లేకపోతే, అలాంటి పరిస్థితి లేకపోతే నిజమైనటువంటి నిష్కర్షమైనటువంటి వార్తలు సమాజానికి ఎలా అందుతాయని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక నిజాయితీతో కూడినటువంటి వార్త గాని, లేదా ఇలా వాళ్ళు జరిగినటువంటి ఆ స్మగ్లింగ్ మీద రాసేటువంటి వార్తలు గాని, లేకపోతే దోపిడీదారుల గురించి వార్తలు గాని రాయాలి అంటే జర్నలిస్టులకి ప్రభుత్వాలు భరోసా కల్పించాలి, రక్షణ కల్పించాలి. అత్యంత కట్టుదిట్టమైనటువంటి రక్షణ లేకపోతే, చట్టాలు లేకపోతే జర్నలిస్టుల యొక్క మనుగడ జీవితాలు కష్టసాధ్యంగా ఉన్నాయి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి హత్య అనేటువంటిది దేశం యావత్తు కూడా చాలా ఒక దిగ్భ్రాంతికి గురి చేసింది. స్మగ్లింగ్ చేసేటువంటి ముఠా గురించి, స్మగ్లింగ్ జరుగుతుంది అని వార్త రాస్తే నలుగురు తిరిగేటువంటి సమాజంలో నడి రోడ్డు మీద అత్యంత పాశవికంగా వాకింగ్కి వెళ్ళినటువంటి మనిషిని నరికి చంపేశారు. ఇంకో మిత్రుడికి గాయాలైన తీవ్రంగా. ఈ నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రమంతా కూడా జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ముక్త కంఠంతో ఖండిస్తూ నిరసన ప్రదర్శనలు చేస్తున్నాం, మెమొరాండాలు ఇస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క డిమాండ్స్ జర్నలిస్టులకి రక్షణ చట్టాన్ని అమలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా, ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా జర్నలిస్టుల యావత్తు రక్షణకు కూడా రక్షణ చట్టాలు తేవాలి. ఈ మరణించినటువంటి హత్యగావించబడినటువంటి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్య చేసినటువంటి నేరస్తుల్ని కఠినమైనటువంటి శిక్షలు వెంటనే అరెస్టు చేయించి కఠినమైనటువంటి శిక్షలు పడేలాగా ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరిపి ఆ శిక్షలు కూడా వెంటనే వేయాలి. అట్లాగే వారి కుటుంబానికి ప్రభుత్వము, పత్రికా యాజమాన్యం రెండూ కూడా వారికి ఆర్థిక భరోసా కల్పించి వారి కుటుంబానికి మేమున్నామనేటువంటి సమాజానికి ఒక విధమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం.